యూనివర్సిటీలలో అధ్యాపకుల వయ పరిమితి పెంచడానికి అధ్యాపకులు స్వాగతించారు. ఉస్మానియా యూనివర్సిటీలో అధ్యాపకులకు బృందం తమ హర్షాన్ని వ్యక్తం చేస్తూ వయో పరిమితిని పెంచినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. అధ్యాపకుల వయో పరిమితి పెంచడం వల్ల పరిశోధన విభాగంలోనూ నాణ్యమైన విద్యను అందించవచ్చని తెలిపారు. అధ్యాపకుల వయో పరిమితిని పెంచిన విధంగా యూనివర్సిటీలో ఖాళీలను కూడా భర్తీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దొరకలేదు. అయితే ఈరోజు మాకు పదవి విరమణ వయస్సును 55 సంవత్సరాలు పెంచడాన్ని మేము స్వాగతిస్తున్నాము. తర్వాత మొత్తం ప్రభుత్వానికి మొత్తానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. దీంట్లో చాలామంది మాకు సహకరించారు. ఈ ఏజ్ పెంచడంలో సహకరించిన ప్రతి వ్యక్తికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అయితే ఈ వయస్సును పెంచడం వల్ల ఏంటంటే యూనివర్సిటీలు బలోపేతమయ్యే అవకాశం ఉంటుంది. సీనియర్ ఫ్యాకల్టీని రిటైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే రాబోయే కొత్త టీచర్లను గ్రూమ్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత విద్యార్థులకు పిహెచ్డీలు ఇవ్వడము, తర్వాత అడ్మినిస్ట్రేషన్లో సీనియర్స్ యొక్క సహాయ సహకారం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి యూనివర్సిటీని దీని ద్వారా అభివృద్ధి పదంలో నడిపించే అవకాశం ఉంటుందని మేము భావిస్తున్నాము. మరొక్కసారి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి పేరు పేరున అందరూ ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాను. ఉస్మానియా యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ను మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్లో 60 సంవత్సరాలు పెంచడం అనేది గత 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి టీచర్స్ కూడా బలమైన కోరిక నెరవేరింది. ఎందుకంటే పైన ప్రభుత్వం చేస్తామని చెప్పి 2-3 సార్లు కూడా వాగ్దానం చేసి చేయలేదు. ఏదైతే తెలంగాణ మూమెంట్లో ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా పోరాటం చేసినప్పుడు ఈ యూనివర్సిటీ టీచర్స్ కూడా ఏదైతే లబ్ధి కావాలో, ఏదైతే ఆంధ్రలో 60 సంవత్సరాలు చేశారు కానీ మనకు మాత్రం జరగలేదు. ఎలక్షన్ల ముందు పోయిన ప్రభుత్వం చేస్తున్నారు అనుకున్నాక చేయలేదు. కానీ ఈ టైంలోనైనా కనీసం ఈ కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి మాకు ఇది ఇచ్చినందుకు మేము అందరం కూడా టీచర్స్ను కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఎందుకంటే టీచర్స్ ఏజ్ పెంచడం వల్ల రీసెర్చ్ అనేది పెరుగుతుంది. ఎక్స్పీరియన్స్ టీచర్స్ అనేది అకాడమిక్స్లో ఉంటారు, అడ్మినిస్ట్రేషన్లో కూడా టీచర్స్ అవైలబుల్ ఉంటారు. దీంతో రిక్రూట్మెంట్స్ గత 10 సంవత్సరాలకి ముందు అయిపోయింది కాబట్టి వేకెన్సీస్ కూడా చాలా ఉన్నాయి. ఓన్లీ 25% వేకెన్సీస్ మాత్రమే ప్రజెంట్ టీచర్స్ ఉన్నారు. కాబట్టి 75% టీచర్స్ వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్లీ రిక్రూట్మెంట్ చేయడంతో పాటు రిక్రూట్మెంట్ చేస్తూ ఏజ్ పెంచడం వల్ల చాలా మంచి నిర్ణయం అని మేము అనుకుంటున్నాము. దీనివల్ల ఎటువంటి నిరుద్యోగులకు కూడా అన్యాయం జరగదు. దీనివల్ల న్యాయమే జరుగుతుంది అనుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వం రిక్రూట్మెంట్ విషయంలో కూడా గట్టి నిర్ణయం తీసుకొని తొందరగా చేయాలని కోరుకుంటూ యూజీసీ రెగ్యులేషన్స్ అమలు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉస్మానియా టీచర్స్ జనరల్ సెక్రటరీ 1996లో 62 సంవత్సరాలు ఉన్నటువంటి యూసీ గైడెన్స్ ప్రకారం 2006లో 60 చేసేది. మాకు మాత్రం 60 సంవత్సరాలు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు చొరవతో మొత్తం మీద మాకు మాత్రం 60 సంవత్సరాలు చాలా ధన్యవాదాలు. మేము కష్టపడి యూనివర్సిటీని పైకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న ప్రాధ్యాపకుల యొక్క వయసును పెంచడం, అదేవిధంగా గత ప్రభుత్వము పెంచుతున్నాం అని వైపు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పెంచడం, అదేవిధంగా ముఖ్యంగా సమాజంలో మార్పు తీసుకొచ్చే విశ్వవిద్యాలయ అధ్యాపకుల యొక్క ఏజ్ పెంచకపోవడం అనేది చాలా దారుణము. కానీ ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన వెంబడే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు, కేశవరావు గారు ముఖ్యంగా ఈ యొక్క ఏజ్ పెంచడంలో ఉస్మానియా యూనివర్సిటీ తరఫున అవుట్ ఆఫ్ రైట్ అండ్ మనోహర్ సారు, అదేవిధంగా సురేందర్ రెడ్డి సారు యొక్క నేతృత్వంలో యూనివర్సిటీ అధ్యాపకులు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని అధ్యాపక బృందాలను ఆ యొక్క ప్రభుత్వం వైపు తీసుకెళ్ళి ఈ యొక్క ఏజ్ పెంచడం వల్ల ఏ విధంగా యూనివర్సిటీస్ అభివృద్ధి చెందుతాయని వాళ్ళకు తెలియజేయడంలో అవుట యొక్క పాత్ర అమోఘంగా ఉంది. ముఖ్యంగా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి యూనివర్సిటీ అధ్యాపకుల తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఏజ్ పెంచడం వల్ల దాదాపు అంటే ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీస్ 65 ఇయర్స్ ఉంది, అదేవిధంగా స్టేట్ యూనివర్సిటీలో వచ్చే వరకు 60 ఇయర్స్ ఉంది. ఒకవైపు రీసెర్చ్ పెంచాలంటారు, వాళ్ళకైనా ఏజ్ అదేవిధంగా ప్రాజెక్టు వరకు ఎక్కువ ఇస్తారు. స్టేట్ యూనివర్సిటీలకు కొంచెం తక్కువ ప్రాజెక్టు ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఇంతకుముందు జరిగింది. ఈ ఏజ్ 65 చేయడం వల్ల స్టేట్ యూనివర్సిటీలో సెంట్రల్ యూనివర్సిటీలో అన్నిటి కూడా ఏజ్ విషయంలో కానీ రీసెర్చ్ విషయంలో కానీ ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు లేకుండా ముఖ్యంగా ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్ టీచర్ల వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి రీసెర్చ్ లెవెల్లో. ఎందుకంటే సమాజంలో అనేక రకాలైన మార్పులు వస్తున్నాయి. అది టెక్నికల్ ఫీల్డ్లో కానివ్వండి, తర్వాత ఫార్మా ఫీల్డ్లో కానివ్వండి, తర్వాత సోషల్ సైన్స్లో చాలా రకాల మార్పులు వస్తున్నాయి. ఈ యొక్క మార్పులను అందిపుచ్చుకోవాలంటే కంపల్సరీ సీనియర్ ఫ్యాకల్టీ యొక్క ఎక్స్పీరియన్స్ చాలా అవసరము. ఈ యొక్క కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు గవర్నమెంట్.
కాబట్టి అదేవిధంగా యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్స్ కూడా అదేవిధంగా రీసెర్చ్ను పెంచడంలో కానీ అదేవిధంగా మానవ వనరులను అభివృద్ధి చేయడంలో కానీ అధ్యాపకుల యొక్క పాత్ర ఈ బాధ్యతగా తీసుకొని యూనివర్సిటీలో అదేవిధంగా తెలంగాణ అభివృద్ధిలో కూడా భాగమవుతామని సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలు స్టేట్ యూనివర్సిటీల్లో ఈరోజు ఒకవేళ గిట పెంచకపోయింటే గిట అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉండేది. ఎట్టకేలకు ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అందరి తరఫున మరొక్కసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.